హాయ్ ఫ్రెండ్స్, ఏనుగు సమత లెసన్స్ మన బడి ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఎస్సి, టెట్ అండ్ ఎస్ఏఎల్పి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కొన్ని వ్యుత్పత్త్యర్థాలను మరియు పర్యాయ పదాలని తెలుసుకుందాము. మరి తెలుసుకోబోయే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. దయచేసి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో ఎంతోమందికి చేరే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క సహకారం మాకు పూర్తిగా అందించిన వారు అవుతారు. అలాగే దీంట్లో మీకు ఏదైనా ఆన్సర్స్ తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కూడా మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి వీడియోకి వెళ్దామా? మొదటి ప్రశ్న, జలధి అనే పదానికి అర్థం: ఏ నది, బి మేఘం, సి సముద్రం, డి అఖాతం. సరైన సమాధానం సి సముద్రం. జలధి అనే పదానికి అర్థం సముద్రం. రెండవ ప్రశ్న, ధనం పొందదగినది అనే వ్యుత్పత్తి గలది. ధనం పొందదగినది అనే వ్యుత్పత్తి గలది. ఏ రూపాయి, బి ద్రవ్యం, సి ద్రవం, డి దాచబడినది. సరైన సమాధానం బి ద్రవ్యం. తర్వాత ప్రశ్న, పురంలో నివసించువారు, ప్రజలు అనేది ఏ పదానికి వ్యుత్పత్తి? పురంలో నివసించేవారు ఎవరు? ప్రజలు. దీనికి వ్యుత్పత్తి పదం: ఏ పౌరులు, 2 పురజనులు, సి ప్రజానీకం, డి ప్రముఖులు. సరైన సమాధానం వచ్చేసి ఏ పౌరులు. పురంలో నివసించేవారు, ప్రజలు అనే పదానికి వ్యుత్పత్తి పౌరులు. తర్వాత ప్రశ్న, వేత్త అనే పదానికి వ్యుత్పత్తి: ఏ వేదం చదివినవాడు, బి వేగం కలవాడు, సి విత్తం కలిగినవాడు, డి బాగా తెలిసినవాడు. సరైన సమాధానం డి బాగా తెలిసినవాడు. వేత్త అంటే బాగా తెలిసినవాడు అని అర్థం. తర్వాత 5వ ప్రశ్న, సైరికుడు అనే పదానికి వ్యుత్పత్తి: ఏ సైన్యం కలవాడు, బి సై అనేవాడు, సి శీరం అంటే నాగలితో దున్నేవాడు, డి యుద్ధం చేసేవాడు. సరైన సమాధానం సి శీరంతో దున్నేవాడు అంటే నాగలితో దున్నేవాడు అని అర్థం. సైరికుడు అంటే నాగలితో దున్నేవాడు. తర్వాత ప్రశ్న, ఫుత్ అంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడు. ఏ పుత్రుడు, బి నరకుడు, సి యముడు, డి పురుషుడు. ఫుత్ అంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడు. సరైన సమాధానం వచ్చేసి ఏ పుత్రుడు. పున్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు. తర్వాత ప్రశ్న, పయస్సుకి నిధి ఏది? అంటే నీటికి నిధి: ఏ నది, బి సముద్రం, సి పయోధి, డి సాగరం. సరైన సమాధానం సి పయోధి. పయస్సుకి నిధి ఏది? పయోధి. తర్వాత 8వ ప్రశ్న, పక్షి అనే పదానికి వ్యుత్పత్తి: ఏ పక్షాలు కలది, బి పరుగులు పెట్టేది, సి పురుగులు తినేది, డి రెక్కలు కలది. సరైన సమాధానం ఏ పక్షాలు కలది. తర్వాత ప్రశ్న, చర్యలను కనిపెట్టి చూసేవాడు అనే పదం దేనికి వ్యుత్పత్తి? ఏ చారుడు, బి చోరుడు, సి అధ్యక్షుడు, డి గూఢచారి. చర్యలను కనిపెట్టి చూసేవాడు అనే పదానికి వ్యుత్పత్తి. సరైన సమాధానం సి అధ్యక్షుడు. తర్వాత ప్రశ్న, ఆహారం పదానికి వికృతి: ఏ ఆరం, బి ఆగిరం,
సి ఓగినం, డి అన్నం. సరైన సమాధానం సి ఓగిరం. తర్వాత ప్రశ్న, పాలు, నీళ్లు, పాలపిట్ట, మర్రి చెట్టు అనే అర్థాలు కలది. ఏ దధి, బి క్షీరం, సి ఘృతం, డి పాయసం. పాలు, నీళ్లు, పాలపిట్ట, మర్రి చెట్టు అనే అర్థాలు కలది. సరైన సమాధానం బి క్షీరం. తర్వాత ప్రశ్న, పాలు, అమృతం, సున్నం అనే అర్థాలు కలది. ఏ క్షీరం, బి ద్రవం, సి సుధ, డి పంచదార. సరైన సమాధానం సి సుధ. పాలు, అమృతం, సున్నం అనే అర్థాలు కలది సుధ. తర్వాత ప్రశ్న, వంశం, జాతి, శరీరం, ఇల్లు అనే అర్థాలు కలది. ఏ కులం, బి గౌరవం, సి కేతనం, డి నికేతనం. సరైన సమాధానం ఏ కులం. వంశం, జాతి, శరీరం, ఇల్లు అనే అర్థాలు కలది ఇది ఏ కులం. తర్వాత ప్రశ్న, ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, యక్షుడు అనే అర్థాలు కలది. ఏ గురువు, బి మంత్రి, సి రాజు, డి దాత. సరైన సమాధానం సి రాజు. ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, యక్షుడు అనే అర్థాలు కలది రాజు. తర్వాత ప్రశ్న, కనకం పదానికి నానార్థాలు. ఏ ఆదాయం, పుణ్యం, పురుషుడు, బి కన్నీరు, ఆవిరి, బంగారం, సి లక్ష్మి, చంద్రుడు, కాకి, డి బంగారం, ఉమ్మెత్త, సంపెంగ. సరైన సమాధానం డి బంగారం, ఉమ్మెత్త, సంపెంగ. కనకం పదానికి నానార్థాలు బంగారం, ఉమ్మెత్త, సంపెంగ. తర్వాత ప్రశ్న, కంటకం పదానికి నానార్థం కానిది. ఏ ముల్లు, బి కాకి, సి రోమాంచం, డి కడవ. సరికాని సమాధానం డి కడవ. నానార్థం కానిది. ముల్లు, కాకి, రోమాంచం అనేది కంటకంకి నానార్థాలు. తర్వాత ప్రశ్న, తాబేలు, ఒక నిధి, గోచి, పార్శ్వం పదాలకు అర్థం. ఏ కచ్చపం, బి కర్తరి, సి కావేరి, డి కశ్యపి. సరైన సమాధానం ఏ కచ్చపం. తాబేలు, ఒక నిధి, గోచి, పార్శ్వం అనే పదాలకి ఇంకో అర్థం ఏంటి? కచ్చపం. తర్వాత ప్రశ్న, సర్పం, నెమలి, నృత్యం, తిప్పతీగె అనే పదాలకు గల అర్థం. ఏ మండలం, బి కుండలి, సి కులిశం, డి కేదారం. సరైన సమాధానం బి కుండలి. సర్పం, నెమలి, నృత్యం, తిప్పతీగె అనే పదాలకు అర్థం ఇంకో అర్థం ఏంటి? కుండలి. తర్వాత ప్రశ్న, జాతి అనే పదానికి నానార్థం కానిది. ఏ వంశం, బి శ్రేష్టం, సి పొయ్యి, డి అక్షరం. సరికాని సమాధానం డి అక్షరం. జాతి అనే పదానికి నానార్థం కాదు. మిగతావన్నీ కూడా జాతి అనే పదానికి నానార్థాలు. వంశం, శ్రేష్టం, పొయ్యి. హరి శబ్దానికి నానార్థం కానిది. ఏ కోతి, బి లక్ష్మి, సి బంగారు రంగు, డి కిరణం. సరైన సమాధానం సరికాని సమాధానం బి లక్ష్మి. మిగతావన్నీ కూడా ఈ పదానికి నానార్థాలు. తర్వాత ప్రశ్న, మామిడి అన్న పదానికి పర్యాయ పదాలు. ఏ రసాలం, లసనం, అమిషం, బి చూతం, ఆమ్రం, మాకందం, సి టంకం, వటం, బిల్వం, డి శ్రీఫలం, మారీచం,
మాది ఫలం. సరైన సమాధానం బి. చూతం, ఆమ్రం, మాకందం ఇవి మామిడి అన్న పదానికి పర్యాయ పదాలు. తర్వాత ప్రశ్న, ధనుస్సు అనే మాటకు పర్యాయ పదాలు. ఏ. చాపం, కార్ముకం, సింగిని. బి. విరివి, కోదండం, శరాసనం. సి. విల్లు, స్వాపతేయం, దందడి. డి. కార్ముకం, వల్లరి, జుమ్నం. సరైన సమాధానం ఏ. చాపం, కార్ముకం, సింగిని ఇవి ధనుస్సు అనే మాటకు పర్యాయ పదాలు. తర్వాత ప్రశ్న, మధుపం అనేది దేనికి పర్యాయ పదం? ఏ. అమృతం. బి. కోకిల. సి. తేనె. డి. తుమ్మెద. సరైన సమాధానం డి. తుమ్మెద. మధుపం అనేది తుమ్మెదకి పర్యాయ పదం. తర్వాత చివరి ప్రశ్న, ఇల్లుకు పర్యాయ పదం. ఏ. గృహం. బి. నికేతనం. సి. నిలయం. డి. అన్ని. ఇల్లుకి పర్యాయ పదం. సరైన సమాధానం వచ్చేసి డి. ఇవన్నీ కూడా ఇల్లుకు పర్యాయ పదాలు. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని వ్యుత్పత్త్యార్థాలు పర్యాయ పదాలు మరొక వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. దయచేసి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో ఎంతోమందికి చేరే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీ యొక్క సహకారాన్ని మనకు అందించిన వారు అవుతారు. థ్యాంక్ యూ.